సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి టేబుల్ ఫ్యాన్ అనమాట. సో సింపుల్ గా 555 మోటార్ యూజ్ చేసుకుని మనం ఈ టేబుల్ ఫ్యాన్ యూజ్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు సమ్మర్ లో మనకి ఎక్కువ గాలి రావట్లేదు, అలాగే కరెంట్ కూడా ఉండట్లేదు. ఇలాంటి టైంలో ఈ పోర్టబుల్ ఫ్యాన్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో గైస్ దీనికి సింపుల్ గా చాలా సింపుల్ గా చేసాం అనమాట. సో అందరూ చేసుకునేటట్లు దీనికి అంత బేసిక్ గా ఎక్కువ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక స్విచ్ అలాగే డీసీ ఇన్పుట్ ఇచ్చి ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో ఛార్జబుల్ రీఛార్జబుల్ అనమాట. ఇప్పుడు స్విచ్ చేసినట్టు మనకు ఫ్యాన్ చూసారా, ఫ్యాన్ చాలా స్పీడ్ గా తిరుగుతుంది. సో చూడండి ఎంత స్పీడ్ గా తిరుగుతుందో. సో గైస్ అలానే దీంతో ఇది అడ్జస్టబుల్ అనమాట, కిందకి పైకి అలాగైనా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందకి పైకి అలాగైనా. సో ఈ బాడీని హెడ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనికి పవర్ డీసీ పవర్ ను కూడా మనం సప్లై ఇచ్చి జస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇలా ఛార్జ్ చేసుకొని మనం ఎలా అయినా మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూడండి ఫ్యాన్ అనేది చాలా స్పీడ్ గా తిరుగుతుంది. చూసినట్టయితే నా దగ్గర హెయిర్ కూడా కొంచెం మూవ్ అవుతుంది. సో గైస్ మీరు కూడా ఇలా ఈ ఫ్యాన్ ని పోర్టబుల్ ఫ్యాన్ మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు యూజ్ చేసుకొని మనం ఫ్యాన్ అయితే ప్రిపేర్ చేద్దాం. సో దీనికి ముందుగా మనకి ఇలా సీట్ అయితే కావాలి. సో ప్లాస్టిక్ సీట్ అనమాట, అదే పీవీసీ పైప్స్, ఎలక్ట్రిక్ కాండ్యూట్ పైప్స్ అయితే నేను ఇలా సీట్ చేసుకున్నాను. సో నార్మల్ పైప్స్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రికల్ పైప్స్ అయితే కొంచెం ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను ఇలా సీట్ చేసి దీనికి ఇప్పుడు ఇలా రౌండ్ గా పెట్టి దీనికైతే ఫ్రేమ్ తయారు చేస్తున్నాను. సో ఇలాగైతే ఫ్రేమ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని కొంచెం హీట్ చేసి ఇక్కడ హోల్ చేసి స్క్రూస్ అయితే వేస్తాను. సో గాయస్ దీన్ని అయితే నేను ఇప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ ఇలా మోల్డ్ చేసి ఇక్కడ హోల్స్ అయితే ఫిట్ చేశాను స్క్రూస్ వేయడానికి. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి స్క్రూ అడ్జస్ట్మెంట్ అయితే స్క్రూయింగ్ అయితే వేసేస్తాను. సో దీనికైతే ఒక నట్ అండ్ బోల్ట్ అయితే తీసుకోవాలి. సో దీన్ని సింపుల్ గా మనం దీని లోపల పెట్టి ఫిట్ చేసినవే, చాలా ఈజీయే. సో ఇలా మనం సో గైస్ ఇలా అయితే మనకి ప్రొపెల్లర్ అనేది ఫ్యాన్ మౌంట్ అయితే మనం మౌంటింగ్ ఇలా చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని అయితే మనం దీనికి ఫిట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడే ఫిట్ చేసుకోవాలి, జస్ట్ ఇలా అయితే వస్తుంది మనకి. సో దీని కింద మనం ఇంకోటి అయితే డిజైన్ చేయాలి. సో గైస్ ఇప్పుడైతే ఒక కాంక్రీట్ పైప్ అయితే తీసుకోండి. ఈ పైప్ని మనం ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ ఫ్లాట్ గా అయితే ఇలా తయారు చేయాలి. సో ఇప్పుడు చూడండి అయిపోతుంది. సో ఇలా అయితే ఫ్లాట్ గా తయారైపోతుంది అనమాట. సో ఇలా స్పేస్ ఉండాలి మధ్యలో. సో ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట. సో దీన్ని అయితే ఇక్కడ మనం మౌంట్ చేస్తాం. సో ఇలా అయితే మౌంట్ చేస్తాం అనమాట. తర్వాత మనకి ఏంటంటే కిందకి పైకి తిరిగేటట్లు కూడా యూజ్ చేసుకోవాలి. అలా అయితే మనం చేస్తాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ స్క్రూతో పెట్టి మనం ఫిక్స్ చేసేస్తాం. సో ఎక్కడో స్క్రూ అయితే వేసేస్తాను. సో గైస్ ఇలా అయితే పెట్టాలన్నమాట. సో 2 స్క్రూస్ వేసుకున్నాను. ఈ 2 స్క్రూస్ కూడా ఒకటే అనేది అంటే దీనికి లింక్ అయ్యేటట్లు ఒకటే పెట్టాలి. సో ఇప్పుడు చూసారా, దీనికి అనేది ఒకటే లింక్ రావాలి. దీని కింద సెపరేట్ గా ఇంకొంచెం టైట్ గా ఉండడానికి పెట్టాను అనమాట. సో ఇలా అయితేనే మనకి కిందకి పైకి మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా టేబుల్ ఎక్కడికైనా అంటే పైకి పెట్టుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం స్క్రూ అయితే నీట్ గా పెట్టుకోవాలి. సో గైస్ ఇప్పుడు ఏంటంటే వైర్ అయితే మనం పెట్టుకోవాలి. ఈ 2 వైర్స్ అయితే కనెక్ట్ చేస్తారు, పాజిటివ్ నెగిటివ్. సో ఇక్కడ మనకు హోల్ ఉంది కదా, హోల్లో నుంచి అయితే మీరు తీసేయండి, వైర్ కనపడకుండా నీట్ గా పెట్టుకోండి. సో గైస్ ఇలాంటి కంటైనర్ అయితే చూసుకోండి. దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే వేస్తాను. కంటైనర్ నీట్ గా చూసుకుని పెయింట్ నీట్ గా వేసుకోండి. సో దాని తర్వాత అయితే ఇలా అయితే ఫిక్స్ చేసుకోండి. మనకి ఇలా మౌంట్ చేయడానికి దీనికి ఒక పెట్టడానికి. తర్వాత దీనికైతే స్క్రూస్ అయితే వేసేయండి. ఓకే. సో గైస్ ఇలా అయితే మనం మౌంట్ చేసుకుంటాం. దీని వెనకాల దానికి అయితే దీనికి ఉన్న క్యాప్ని అయితే మీరు జస్ట్ ఫిట్ చేసుకోండి. సో ఇలా అయితే వస్తుంది అనమాట మనకి ఫ్యాన్ మొత్తం. సో ఇక్కడైతే ఇప్పుడు మనకి ఇక్కడ సర్ఫేస్ అయితే మనకి కావాలి, ఇంక మొత్తం అయిపోయినట్టే. ఇక్కడ సర్ఫేస్ వచ్చిన తర్వాత దీన్ని మొత్తం కలర్ వేస్తాం అనుకోండి, మొత్తం అయిపోద్ది.
సో గైస్ ఇప్పుడైతే ఒక బ్యాటరీ ప్యాక్ అయితే చేసుకోవాలి. మన దగ్గర ఉన్న లిథియం బ్యాటరీస్ అయితే సిరీస్ లో కనెక్ట్ చేసుకొని 12 volts లో అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను సిరీస్ లో కనెక్ట్ చేస్తాను, మొత్తం ప్యాక్ అయితే రెడీ చేస్తాను. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన మన వీడియోస్ లో చాలా చేసాం కదా. దీని తర్వాత ఏంటంటే మనకు ఒక స్విచ్ అలానే డీసీ సాకెట్ అనమాట. ఈ 12 volt సాకెట్ అనేది మన ఛార్జింగ్ కోసం, ఇది ఆన్ అండ్ ఆఫ్ కోసం. సో బేసిక్ ఫ్యాన్ అయితే చేస్తాం నార్మల్ గా సమ్మర్ లో. దీనికన్నా తర్వాత ఇంకా మంచి మంచివి అయితే చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే దీని బేస్మెంట్ కోసం ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకున్నాను. దానికి ఇలా మధ్యలో అయితే ఒక హోల్ అయితే చేసుకున్నాను. సో ఈ హోల్ అయితే డ్రిల్ మిషన్ తో కూడా చేయొచ్చు, లేదంటే దీని అంత సైజ్ లో ఉన్న దాన్ని హీట్ చేసి జస్ట్ అప్లై చేస్తే అయిపోతుంది. అలానే ఇక్కడ మన స్విచ్ కోసం అలానే ఇక్కడ డీసీ సాకెట్ కోసం అయితే హోల్స్ అనేవి చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను స్విచ్ ని సాకెట్ ని అయితే ప్లేస్ చేసేస్తాను. సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేనైతే 2-in-1 టేప్ యూజ్ చేసుకొని ఇలా బ్యాటరీని అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఒక దగ్గర. సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే దీనికి ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ ఉంది. దీని యొక్క పాజిటివ్ అయితే నేను స్విచ్కి ఇచ్చాను. సో ఇప్పుడు దీని యొక్క ఇప్పుడు ఈ పాజిటివ్ ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి వచ్చిన పాజిటివ్ కూడా దీనికే స్విచ్ దగ్గరదే కనెక్ట్ చేసేయండి. సో బ్యాటరీ ఎక్కడైతే కనెక్ట్ చేస్తారో అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత దీని యొక్క నెగిటివ్ అనేది బ్యాటరీ యొక్క నెగిటివ్గా అయితే కనెక్ట్ చేసేయాలి కదా. ఇప్పుడు మనకి ఈ మోటార్ది ఉంది కదా, ఐ మీన్ ఫ్యాన్ యొక్క 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ 2 టెర్మినల్స్ అనేవి లోపల నుంచి తెచ్చుకోండి. సో ఈ రెడ్ అనేది పాజిటివ్ అనమాట మనకి. సో వైర్ అనేది ఎంత కావాలో అంత ఉంచుకొని తర్వాత అయితే కట్ చేసేయండి. సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ నెగిటివ్ వైర్ అనేది మోటార్ యొక్క నెగిటివ్ వైర్ అనేది నెగిటివ్గా అయితే కనెక్ట్ చేసేయండి. పాజిటివ్ వైర్ అనేది దీన్ని కనెక్ట్ చేయాలి. సో స్విచ్ యొక్క రెండో టెర్మినల్ ఉంది కదా, దీనికి అయితే కనెక్ట్ చేసుకోండి. సో గాయ్స్ ఇప్పుడైతే దీని లోపల ఇన్సర్ట్ చేసుకోండి, కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోండి మీ హైట్ తగ్గట్టు. సో దీని తర్వాత దీన్ని గ్లూ కానీ లేదా దేనిపైన సూపర్ గ్లూతో కానీ అంటించేయండి. సో గాయ్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. సో పెయింట్ ఇవన్నీ వేసిన తర్వాత ఇలా వచ్చింది. సో ఇక్కడ మన స్విచ్ ఇక్కడ ఏమొచ్చి మనకి ఛార్జింగ్ పోర్ట్. సో ఇది టోటల్ గా ఇలా ఫ్యాన్ అనమాట. దీన్ని కవర్ కూడా చేసుకోవచ్చు మీరు కొంచెం పెట్టుకుంటే, అంటే మొత్తం చేతులు పెట్టుకోకుండా కవర్ చేసుకోవచ్చు కూడా. సో ఇప్పుడైతే మన ఫ్యాన్ ఆన్ చేస్తాం చూడండి. సో చాలా అంటే చాలా ఎయిర్ వస్తుంది, ఇది మీకు తెలియట్లేదు కదా, ఒకసారి ఆగండి. సో గాయ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చూడండి, అసలు చాలా అంటే చాలా ఎయిర్ వస్తుంది. సో గాయ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.